ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ, కృప, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, నీ నామానికి నాయన కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత నాయన మమ్మల్ని అందరిని కూడా తండ్రి కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనములు నాయన. మీ వాక్కుల ద్వారా తండ్రి మమ్మలను మా జీవితాలను సరిచేస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనములు నాయన. మీ మాటలు తండ్రి ప్రతి గురువారము, ప్రతి ఆదివారము నాయన చక్కగా మాకు తండ్రి వినిపిస్తూ తండ్రి మాలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకోవటానికి, మా కుటుంబాలు కట్టుకోవటానికి మీరు చూపించినటువంటి విధానాన్ని బట్టి, మీరు మా మీద ఉంచినటువంటి కృపను బట్టి మీకే కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరొక రోజు నైనా మాకు ప్రసాదించి, మీ సన్నిధిలో నైనా మేము నిలవబడి తండ్రి, మీ వాక్యాన్ని తండ్రి మేము ప్రకటించుటకు, అలాగే నైనా మీ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తండ్రి, నా మాటలుగా కాకుండా నాయన మీ మాటలుగా మీ పిల్లల తండ్రి ఈ మాటలను స్వీకరించడానికి సహాయం చేయండి తండ్రి. అపవాదినైనా ఈ లోకంలో తండ్రి ఎన్ని రకాలుగా మనుషులను తండ్రి భ్రమపరుస్తున్నాయన దాని యొక్క ఉనికిని తండ్రి చాటి చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో తండ్రి మరి యేసు క్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన ఆయన మా అందరి పాపాల నిమిత్తం సిలువలో ప్రాణత్యాగం చేసినా కూడా తండ్రి ఆ మాటలు తండ్రి ప్రతి ఒక్కరికి చేరటానికి ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నటువంటి పరిస్థితుల్లోనైనా మరి అపవాది పుట్టుక దాని గురించి వివరణ తెలుసుకోవటానికి తండ్రి మరి మీరు మాతో మాట్లాడమని ప్రాధేయపడుతూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము కన్న తండ్రి. ఆమేన్. మరింతటి చక్కటి అవకాశాన్ని కలిగించి మరి దేవుడు మనందరిని ఇక్కడ కూర్చోబెట్టి చక్కగా ఆయన వాక్కులను మనం ధ్యానించడానికి మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని బట్టి ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రియులరా, మరి ప్రకటింపబడినటువంటి రీతిగా ఈరోజు చాలామంది దెయ్యం గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి. ఈ దెయ్యం అనేది అసలు ఉందా లేదా, దాని పుట్టుక ఏంటి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం ప్రియమైన దేవుని వల్లరా. ఎందుకు ఈ ఆలోచన వచ్చిందంటే సమాజంలో ఉన్నవారిని మనం ఆలోచిస్తే ఎన్నో రకాలుగా వాళ్ళు ఈ దెయ్యం అనేటువంటి ఆ యొక్క దానిని గురించి రకరకాలుగా చెప్పినటువంటి పరిస్థితులు మనం వింటున్నాం. అవునా కాదా? ఇలాంటి పరిస్థితులు చూడండి, సహజంగా మనం అందరికీ ఎవరంటే భయం? దెయ్యం అంటే భయం. అవునా? దేవుడంటే భయం ఉంటదా ఎవరికైనా? ఉండదు. ఎందుకంటే దేవుడంటే భయం గనక మనిషికి ఉంటే తప్పు చేయటానికి మనిషి ఏమవుతాడు? భయపడతాడన్నమాట. కానీ మనం ఏం చేస్తున్నామంటే చెయ్యవలసినటువంటి తప్పులన్నీ చేస్తా కూడా దేవుడంటే భయం లేకుండా ఇదిగో అపవాదంటే మనకి భయపడుతూ ఉంటామన్నమాట. అదే అపవాదంటే భయపడుతూ ఎలా భయపడతామో తెలుసా? ఇదిగోండి, ఎవరైనా చనిపోయారనుకోండి, చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి తిరిగి మరలా మన ఇంటికొచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? ముందుగా కాళ్ళు కడుక్కుంటాం. ఎందుకు కాళ్ళు కడుక్కునేది? కాళ్ళెమ్మట ఏమైనా దెయ్యం అయ్యి, ఆ చనిపోయినటువంటి మనిషి ఏమైనా వీళ్ళ ఇంటికి వస్తారేమో అనే భయంతో ముందుగా పెద్దవాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆగాగు కాళ్ళు కడుక్కొని ముందు లోపలికి రా అంటారు. అవునా కాదా? అదే సమాధి కార్యక్రమానికి వెళ్ళారనుకోండి, ఏకంగా స్నానం చేసి లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి అనమాట. అంటే అపవాది గురించి వాళ్ళకి పూర్తిగా తెలిగిపోయినా గానీ, కొన్ని అపోహలు వాళ్ళల్లో ఉంచుకొని ప్రియమైన దేవుని వల్లరా వాళ్ళు భయపడుతూ, భయపడుతూ, భయపడుతూ ఆ జీవితాన్ని అలాగే కొనసాగిస్తారనమాట. చూడండి, ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు ఆ చిన్న బిడ్డల ఇంట్లో ఉన్నటువంటి ఆ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? అదిగో ఆ కిటికీలకి గార కంపు ఉంటది. ఉంటదా లేదా? ఆ గేర కంపు అనేది ఆ కిటికీలకి ఎందుకు పెడతారు? ఏ దురాత్మలు ఆ కిటికీలో నుంచి లోపలికి రాకుండా, ఒకవేళ దురాత్మ కిటికీలో నుంచి వస్తే అది గుచ్చుకొని వెనక్కి పోయిద్దేమోననే ఆలోచనతో అదే కదా మరి పెడతారు. అదే గుమ్మం ముందయితే ఏం చేస్తారు?
ఒక అలుగు సువ్వన గాని, అలుగు సువ్వన అవునా? లేదంటే చెప్పులు గాని వేస్తారనమాట. అంటే అపవాదిని మనం ఎంత చీప్‌గా ఆలోచించామో తెలుసా? తెలుసా? అంటే అపవాది కిటికీలోంచి దూరి రావటానికి అవకాశం ఉండదా దానికి? అంత పెద్ద గుమ్మం ఉంచుకొని, ఆ చిన్న అలుగు సువ్వను దాటి రావడానికి దానికేమైనా చేతగానిదిలా కనపడుతుందా మనకి? అని ఆలోచిస్తే ప్రియమైన దేవుని వాళ్ళరా, చాలామంది ఈ యొక్క అపవాది అని, దెయ్యమని, మరి సాతానని రకరకాలుగా పేర్లతో పిలువబడుతున్నటువంటి ఈ యొక్క దెయ్యాన్ని గురించి మనకు తెలియకుండానే మనం భయపడుతూ, అదే నిజమైనటువంటి భ్రమలో మనం ఉంటూ, అదిగో కాళ్ళకు కూడా మనం ఏం చేస్తామో తెలుసా? నల్లదారాలు కట్టుకుంటాం. అవునా? కాదా? మరి ఇలాంటియన్నీ కూడా చేస్తా మనం ఏం చేస్తున్నామంటే, అపవాది గురించి పూర్తిగా తెలియకుండానే, ఇదిగో ఇలా చేస్తే ఈ యొక్క దెయ్యం అనేది మన దగ్గరకు రాదు అనేటువంటి ఒక భ్రమలో మనము బ్రతుకుచున్నాం ప్రియమైన దేవుని వల్లరా. అందుకని దేవుడు బైబిల్‌లో దాని గురించి చాలా స్పష్టంగా రాయించాడు. ఆ బైబిల్‌లో దీనికి ఉన్నటువంటి పేర్లేంటో తెలుసా? తెలిస్తే మీరు నాలుగు చెప్పండి. అపవాది ఒకటి, ఇంకా దానికున్నటువంటి పేర్లు ఆది మహాఘట సర్పము, సాతాను, క్రూర మృగము, యుగ సంబంధమైనటువంటి దేవత, అధిపతి, వెలుగుదూత వేషం వేసుకొని వచ్చిద్ది. ఇలాగ రకరకాలైనటువంటి పేర్లతో బైబిల్‌లో మనకి కనిపించడం జరుగుతుంది. ఇన్ని పేర్లు కలిగినటువంటి ఈ యొక్క అపవాది లేదంటే ఈ యొక్క దెయ్యము అస్సలు దీని పుట్టుక ఎక్కడ జరిగింది అనేటువంటి విషయం మనకు కావాలా లేదా? కావాలి కదా! ఒకసారి చూడండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము, యోబు గ్రంథము 38వ అధ్యాయము 4-7 వచనాలు మనం చూస్తే, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? అంటే యోబు గారిని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆ ప్రశ్నించేటువంటి క్రమములో ఆ యోబు గారిని అంటున్నాడు, నేను దేవుడినైనటువంటి నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడున్నావు యోబు అని మాట్లాడుతూ, నీకు వివేకము కలిగి ఉన్న యెడల చెప్పుము. నీకు తెలిసిన యెడల దానికి పరిమాణము నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొలవేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదువు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడినప్పుడు దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? అంటే యోబు గారికి తెలియపరుస్తున్నాడనమాట. ఏమని? ఇదిగో ఈ భూమికి నేను పునాది వేసినప్పుడు అక్కడ ఎవరున్నారు? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడినప్పుడు దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు. అంటే ఈ సృష్టంతయు సృజింపబడక మునుపే దేవదూతలనేటువంటి ఉందా? లేదా? దేవదూతలు అందరూ ఉన్నారా? లేదా? అంటే ఈ దేవదూత అపవాదిగా మారక మునుపు ఎక్కడుంది? దేవుని యందు, దేవుని సముఖమందు దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క పనులను చేస్తూ ఒక ప్రధానత్వంగా అది ఉంది ప్రియమైన దేవుని వల్లరా. అంటే ఈ భూమి నిర్మాణం కాక మునుపే అది ఉందన్నమాట. ఇంకొంచెం ముందుకు వెళితే చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5, 6 వచనాలు చూసుకుంటే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5, 6 వచనాలు చూసుకుంటే చూడండి. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాననియు, ఇదియు గాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆ దూతలతో ఎవరితోనైనను ఎప్పుడైనా చెప్పెనా? చూసారా? అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతా,
ఈ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5, 6 వచనాలు మనం చూసుకుంటే మనకి ఏం అర్థమవుతుందంటే, ఇదిగో యేసుక్రీస్తు వారి గురించి, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అని దేవదూతలతో ఎప్పుడైనా చెప్పినా అంటే, దేవదూతలు ఎవరు? దేవుని కుమారులు కాదు. అర్థమవుతుందా లేదా? కాదు. మరి ఎవరు వీళ్ళు అని మనం ఆలోచించి కొంచెం ముందుకు వెళితే మనకు అర్థమవుతుంది. ఈలోపు మనం ఏం చేయాలంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇందాక మనం వాక్య ప్రకటన చేసుకున్నాం. ఏంటది? కీర్తనల గ్రంథము 148వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాలు మనం చదువుకుంటే, అక్కడ చక్కగా ఈ యొక్క దేవదూతలు అనబడిన వాళ్ళు ఎలా సృజింపబడ్డారో ఒక మంచి వాక్యం రాయబడి ఉంది. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా, మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా, మీరందరూ ఆయనను స్తుతించుడి, సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించుడి, కాంతి గల నక్షత్రములారా, మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా, ఆయన ఆయనను స్తుతించుడి, పరమాకాశములారా, ఆకాశము పైనున్న జనములారా, ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. అంటే సర్వ సృష్టిలో మనం చూస్తున్నవి అన్నీ కూడా ప్రియమైన దేవుని వలరా తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు కలగజేసినవి. తండ్రి అయినటువంటి దేవుడు నోటి మాట ద్వారా కలగజేయబడినవి. వాటిల్లో దేవదూతలు ఉన్నారా లేదా? ఉన్నారు. అందుకనే ఈ దేవదూతల్ని తండ్రితో సమానంగా ఉండటానికి అవకాశం లేదు. ఈ దేవదూతలు దేవుని కుమారులుగా ఉండటానికి అవకాశం లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. అప్పుడు మాట్లాడుతున్నారు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చదవండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో, ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టియు సృజింపబడెను. చూసారా? అంటే కలిగి ఉన్నది ఏదియు యేసుక్రీస్తు వారు లేకుండా కలగలేదు ప్రియమైన దేవుని వల్లరా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని బట్టే సమస్త సృష్టి అంతా కూడా కలిగి ఉన్నదన్నమాట. ఆ కలిగి ఉన్నటువంటి వాటిల్లో ఈ దేవదూతలు కూడా ఒక భాగంగా ఉన్నాయి. అర్థమవుతుందా? తర్వాత మనం ఆలోచిస్తే చూడండి, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదవండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదవండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. అది ఎక్కడుందో తెలియట్లేదా? నీవే నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యములను భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించిన వాటన్నిటినీ కాపాడుదువు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. దేవా యెహోవా, ఆ చూడండి,
అంటే ఇక్కడ మనకి ఈ లేఖనాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? సమస్తాన్ని కలగజేసింది ఎవరు? దేవుడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆయన కలగజేసిన తర్వాత ఆ సృజించిన వాటన్నిటిని కూడా ఏం చేస్తున్నాడు దేవుడు? ఆయన కనుసైగలో ఉంచుకొని ఆయన కంటికి రెప్పలాగా సృష్టి అంతని ఏం చేస్తున్నాడు? కాపాడుతూ వస్తున్నాడనమాట. అర్థమవుతుందా? మనం ఏం చేస్తున్నాం? చక్కగా ఇంటికి వెళ్ళి ఏసీ యేసుకొని, నైట్ ఇంట్లోకెళితే మరలా ఉదయం 6 గంటలకు మాత్రమే బయటికి వచ్చేది. బయట ఏం జరుగుతుందో మనకు తెలీదు. ఒకవేళ తెలియాలన్నా ఎప్పుడు తెలుస్తుంది? మనం లేచి బయటికొచ్చిన తర్వాతే కదా! కానీ ఈ భూమి తన సృష్టి కార్యక్రమాన్ని కొనసాగించాలంటే దేవుడు కునకడు, నిద్రపోడు అనే వాక్యం ఉంది కదా! అంటే ప్రతి క్షణం కూడా దేవుని కనుసైగలోనే ఉంటుంది. ఆయన మాత్రమే ఈ సృష్టి అంతటిని ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడనమాట. ఆ నడిపించినటువంటి పరిస్థితుల్లో చూడండి, ఈ దేవదూతలు అనబడిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం మనం చదివితే, ప్రకటన గ్రంథము, మరియు నేను చూడగా సింహాసనమును, హ్మ్, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరములు వినబడెను. వాని లెక్క కోట్ల కొలదిగా ఉండెను. చూసారా? అంటే ఈ దేవదూతలు అనబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కోట్ల కొలది ఉన్నారు. అంటే మనము లెక్కింపలేనంత సంఖ్యలో వాళ్ళు ఉన్నారనమాట. ఇలా ఉన్నటువంటి వాళ్ళకి మరి దేవుడు ఏ పని లేకుండానే వాళ్ళని సృజించాలనుకుంటున్నారా? ఏదో కారణం ఉంటది కదా! చూడండి, హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఏలయనగా ఓకే. తర్వాత అదేందో చదువుకున్నాంగా. 7 చదవండి. తన దూతలను వాయువులుగాను, తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనువాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని. అంటే చూసారా? మనకి అక్కడ కావలసినటువంటి మాట మాత్రమే మనం తీసుకుంటున్నాం. ఏంటది? తన దూతలను వాయువులుగాను. అంటే కొంతమంది దూతలు ఏం చేస్తున్నాడు దేవుడు? వాయువులుగా చేస్తున్నాడు. ఇంకొంతమందిని ఏం చేస్తున్నాడు? సేవకులుగాను, అగ్నిజ్వాలలుగాను చేసుకొని వాటితో ఏం చేయిస్తున్నాడు? 8 చదవండి. ఆ! చేసుకున్నాడు. ఓకే. బానే ఉంది. 14 చదవండి. 14. వీరందరూ రక్షణ స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? అంటే అవుననా? కాదనా? అవుననే కదా! అంటే ఈ దేవదూతలందరూ ఎలా ఉన్నారంటే, వాటికి నియమింపబడినటువంటి పనులను అవి చేస్తూ, మనకు సేవకులైనటువంటి ఆత్మలుగా అవి ఏం చేస్తున్నాయి? సేవ చేస్తున్నాయి. అర్థమవుతుందా? చక్కగా మనం ఏం చేస్తాం తెలుసా? చలికాలంలో ఏం చేస్తాం? బాగా చలిగా ఉందని రూమ్‌లోకెళ్ళి పనుకొని, ఫ్యాన్ గూడా ఆపేసుకొని, ఇంతలో రగ్గుని లేదా బొంతని కప్పుకొని, అవునా? ఎందుకు కప్పుకుంటున్నాం? చలిగాలనేది మనకు తాకకుండా ఉండటం కోసం, మనం లోపల వెచ్చగా పనుకోవటం కోసం మనం ఏం చేస్తున్నాము? ఇదిగో ఇంత లావు రగ్గు గాని, లేదంటే బొంత గాని తీసుకొని కప్పుకుంటున్నామా లేదా? అయితే దేవుడు గాలికిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటో తెలుసా? నా పిల్లలైన వారు భూమి మీద ఉన్నారు. వాళ్ళు ఇంటిలోకి వెళ్లి తలుపు వేసుకొని రగ్గు కప్పుకున్నా సరే, నువ్వు అందులో నుంచి దూరి వెళ్లి ఆ ముక్కులో గుండా వారికి నీవు ఆక్సిజన్ అందించాలి. అది దేవదూత. అర్థమవుతుందా? అంటే వాయువులుగాను అంటే ఏదైతే మనం సృష్టిలో పంచభూతాలని ఉన్నాయనుకుంటున్నామో అవన్నీ కూడా దేవదూతలే. ప్రియమైన దేవుని వాళ్ళారా. గాలి దేవదూతే, నీరు దేవదూతే, అగ్ని దేవదూతే. అలాగా
సృష్టిలో ఉన్నవన్నీ కూడా దేవదూతల మయమై ఉన్నాయన్నమాట. ఇవన్నీ దేనికి దేవుడు సృజించాడు? తండ్రి అయినటువంటి దేవునికి, భూమి మీద ఉన్నటువంటి ఆయన పిల్లలైనటువంటి మనకి సేవకులైనటువంటి ఆత్మలు. అర్థమవుతుందా? అయితే ఈ యొక్క దేవదూతలు అపవాదిగా మారకుండా ఉన్నటువంటి ముందు ఆ మొదట పరిస్థితి వారికి ఎలా ఉందో చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 16వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 16వ వచనం చూసుకుంటే, మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రం బట్టి గాక నాశనము లేని జీవముకున్న శక్తిని బట్టి నియమింపబడి మెలికీసెదకు పోలిన వాడై వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. అంటే చూడండి, నాశనము లేని జీవముకున్న శక్తిని బట్టి. అంటే ఏంటో తెలుసా? మనం ఏమనుకుంటున్నాం? ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి జీవితం అంతటితో ముగిస్తుందని మనం ఏమనుకుంటున్నాం? సంబరపడిపోతున్నాం. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ఈ భూమి మీద వారికి వచ్చినటువంటి శ్రమలను బట్టి చనిపోవాలనుకుని చాలా మంది ఏం చేస్తున్నారు? వారంతటికి వాళ్ళే ఆ ప్రాణాన్ని బలవంతంగా తీసుకున్నటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. ఎందుకో తెలుసా? ఇక చనిపోతే ఈ బాధలు ఇంతటితో నాకు ముగిసిపోతాయి. తర్వాత నాకు ఇంక ఏ ప్రాబ్లం ఉండదనే ఒక భ్రమలో వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? తన ప్రాణాన్ని తీసుకుంటున్నారు. అయితే చనిపోయిన ఒక్క క్షణములో అక్కడ నుంచి నిజమైనటువంటి జీవితం ప్రారంభమవుతుంది ప్రియమైన దేవుని వాళ్ళరా. అర్థమవుతుందా? అంటే ఎందుకు? చూడండి, నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి. అంటే దేవుడు మాట వలన కలిగినా సరే, దేవుని ఆత్మలో నుంచి విభాగింపబడి వచ్చినా సరే, నాశనము లేనటువంటి జీవం అనేది దేవుడు ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరికీ కాదు, దేవదూతలను కూడా అలాగే కలగజేశాడనమాట. అర్థమవుతుందా? అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ ఆత్మకి ఎప్పటికీ కూడా నాశనం ఉండదు. మరి ఆత్మ దేవుడి దగ్గర లెక్కప్పు చెప్పుకొని మనం చేసినటువంటి మంచి పనుల వల్ల మనకి దేవుడు పరలోకం ఇస్తే, స్వర్గం అనే పరలోకం అనే ఒకటే. పరలోకం ఇస్తే అక్కడికి వెళతాము. లేదంటే మనం చేసినటువంటి తప్పుల వల్ల దేవుడి దగ్గర పాపక్షమాపణ పొందలేకపోవటం వల్ల చాలామంది ఏమవుతున్నారు? వేదనకరమైనటువంటి స్థలంలోకి వెళ్ళిపోతున్నారన్నమాట. చూడండి, ఎప్పుడైనా మీకు ఆలోచన రాలేదా? ఏం ఆలోచన తెలుసా? ఇదిగో, ఇంత నీతిగా, ఇంత యథార్థంగా మేము బ్రతుకుతున్నాం కదా! మాకే ఎందుకు ఈ శ్రమలొస్తున్నాయి? అన్యాయంగా బ్రతికే వాళ్ళు హాయిగా బ్రతుకుతున్నారు కదా! అనే ఆలోచన ఎప్పుడు మీకు రాలేదా? అంటే ఏమనుకుంటున్నారు తెలుసా? చనిపోయిన ఒక్క క్షణములో లెక్క అప్పజెప్పాలన్నమాట. దేవుడు అందుకని వాళ్ళని ఏం చేస్తున్నాడు? ఇదిగో, ప్రపంచంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా పిల్లలే కాబట్టి, చనిపోయిన తర్వాత నా పిల్లవాడు నరకం అనే రెండో మరణంలోకి వెళ్ళటం ఇష్టం లేక దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, తప్పు చేసినటువంటి వ్యక్తికి కూడా ఇంకా ఆయుష్ ఇచ్చి మారు మనసు పొందటానికి, తప్పులు చేయకుండా ఉండటానికి దేవుడు వాళ్ళకి అవకాశాన్ని కలిగిస్తున్నాడు. అయితే యథార్థంగా బ్రతికే వాళ్ళకి ఎలా ఉంటది? ఏంటి అసల? ఇంత చక్కగా మనం దేవుని యందు భయభక్తులుగా బ్రతుకుతుంటే, మనకెందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయనేటువంటి ఆలోచన మనకు కలిగిద్ది. వాళ్ళేమనుకుంటారు? నేను కరెక్ట్‌గానే ఉన్నాను. నేను కరెక్ట్‌గా లేకపోతే నాకు ఏమైనా రావాలి గానీ జబ్బులు గానీ, లేదంటే ఆర్థిక ఇబ్బందులు గానీ, ఇంకేదైనా సమస్యలు రావాలి గదా! అవి రావట్లేదంటే దేవుడు నా యందు ఉన్నాడని చెప్పి వాళ్ళు దేవుడు ఆయుష్ ఇచ్చి మారమని అవకాశాన్ని కల్పిస్తుంటే, వీళ్ళు ఇంకా ఏం చేస్తున్నారు? ఇంకా తప్పులు చేయటానికి వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తున్నారనమాట. ఇది అర్థమవుతుందా? అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు కలగజేసిన దానికి అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ చక్కగా ఉంది. జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి. ఓకేనా? అంటే ఆ యొక్క శక్తి ఏదైతే ఉందో దానికి జీవం ఉంది.
అది ఎప్పటికీ కూడా నాశనము లేనిది అనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను అన్నమాట. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 13, 15 చూడండి. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 13వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు చదువుకుంటే, దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి. మాణిక్యము, గోమేదకము, శూన్య కాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్యమైన రత్నములతో బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గురువులు వాయించువారును నీకు సిద్ధమయ్యిరి. అభిషేకము నొందిన కెరూబువై యొక్క ఆశ్రయముగా నీవింటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి. కాలుచున్న రాళ్ల మధ్యన నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడివిగా ఉంటివి. ఎవరు అసలు ఇది? మనుషులు అనుకుంటున్నారా? దేవదూతల ప్రియమైన దేవుని వల్లరా. ఈ యొక్క దేవదూతలు ఎలా ఉన్నారు తెలుసా? ఇదిగో, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యము గల కట్టడమునకు మాదిరివి. అంటే దేవదూతలు అనబడిన వాళ్ళు ఎంత అందంగా ఉంటారు ఇక్కడ వర్ణిస్తున్నాడు. కానీ మన సినిమాల్లో దేవదూతలు ఎలా ఉంటారు తెలుసా? దెయ్యాలు ఎలా చూపిస్తారు? తెల్ల బట్టలేసి, కాళ్ళు వెనక్కి చూపించి, జుట్టు విరబోసుకొని, అవునా, ఒక పక్క రక్తం కారుకుంటా, మొహం వికారంగా చేసి, చూస్తే ఒళ్ళు గగ్గుర పొడిచి భయపడే విధంగా దేవదూతల్ని ఆ అపవాదిగా ఆ యొక్క దెయ్యాన్ని ఏం చేస్తారు వాళ్ళు? క్రియేట్ చేస్తారు ప్రియమైన దేవుని వల్లరా. కానీ దేవదూత ఎలా ఉంది? సౌందర్యవతిగా దేవుడు క్రియేట్ చేశాడు అనమాట, తయారు చేశాడు. అందుకని అంటున్నాడు, దేవుని తోట ఏదేనిలో నువ్వు ఉన్నావు. అయితే మాణిక్యము, గోమేదకము, సూర్యకాంతమది, రక్తవర్ణపు రాయి, ఇవన్నీ కూడా అవి అలంకరించుకొని ఉందంట. కెరూబు అనే ఒక ఒక కెరూబు అంటే ఒక స్టేటస్ అన్నమాట. ఒక ముఖ్యమంత్రి పదవి ఎలాంటిదో, ఒక ప్రధానమంత్రి పదవి ఎలాంటిదో, అలాంటి పదవిని కలిగి ఉందన్నమాట. ఎవరు? ఈ యొక్క దేవదూత. ఆ దేవదూతకి దేవుడు అంత ఆధిక్యత ఇచ్చిన తర్వాత అదేం చేసిందంటే మెల్లమెల్లగా చూడండి, మనం ఎక్కడి వరకు చదువుకున్నాం? 15 చివరి భాగం చదవండి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నువ్వు యథార్థవంతుడివిగా ఉంటివి. ఒకవేళ మనం కూడా కొంతకాలం బాగుండి తర్వాత ఒకవేళ ఇదిగో ఈ దేవదూత తప్పు చేసినట్టుగా మనం కూడా తప్పు చేసేటువంటి పరిస్థితికి వెళుతున్నాం, ఒకసారి ఆలోచించుకోండి. ఏం చేసిందో చూడండి. 16, అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయుతూ వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నువ్వు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ళ మధ్యను నువ్వు ఇంకను సంచరింపవు. నిన్ను నాశనము చేసి తిని నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సును చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలన పడవేసేదను. చూసారా? అంటే తన సౌందర్యాన్ని చూసి ఏం చేసింది? గర్వించుకుంది. తనకున్నటువంటి జ్ఞానాన్ని చూసి ఏం చేసింది? ఇదిగో, ఈరోజు నాకు దేవుడు మాటలు ఇన్ని వచ్చు, నాకంటే బాగా చెప్పేవాడు ఎవడు లేడని నేను అనుకున్నాను అనుకో, నేను గర్వించినట్టా కాదా? అలాగే సంఘంలో ఎవరైనా పాట బాగా పాడేవాళ్ళు ఉన్నారనుకో, నేను తప్ప అసలు ఇక్కడ పాట పాడేవాళ్ళు లేరు అనుకున్నాం అనుకో, అది కూడా గర్వించినట్టే ప్రియమైన దేవుని వల్లరా. కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి నిలబడి, అర్థమైందా,
ఆ నిలబడినటువంటి వ్యక్తి కష్టపడి పనిచేసి కుటుంబాన్ని అంతా పోషించుకుంటున్నాడు అనుకో, నేను లేకపోతే నీకు దిక్కు లేదు అనేటువంటి మాట అనకూడదు. దేవుడు శక్తినియ్యకపోతే ఎలా సంపాదించేవాడు? అర్థం చేసుకోండి. ఏదైనా ఒక రోగం వచ్చి సమస్య వచ్చిందనుకో, కష్టపడి పని చేసి డబ్బులు తీసుకురావడానికి అవకాశం ఉంటదా? ఉండదు. అందుకనే దేవుడే మనకు అందరికి ఏం చేస్తున్నాడు? మంచి ఆరోగ్యాన్ని దయచేస్తున్నాడు. మంచి వాతావరణం మనకు అనుకూలపరుస్తున్నాడు. ప్రతి విషయంలో దేవుడు మన కంటికి రెప్పలా కాపాడుతున్నాడు కాబట్టి, చక్కగా ఇంటికి వెళ్ళి హాయిగా నిద్రపోయి, ఉదయాన్నే 5 గంటలకు లేసి మన పని మనము చేసుకోగలుగుతున్నాం. అర్థమవుతుందా? ఒక రైతు పొలంలోకెళ్ళి విత్తనం వేసాడనుకోండి, విత్తనం వేసి ఇంటికొచ్చి మూడో రోజున తిరిగి వెళితే ఏమవుతుంది? చిన్న చిన్నగా మొలకలొస్తున్నాయా లేదా? అంటే ఈ మొలక రప్పించటానికి ఎనకమాల పని జరిగిస్తుంది ఎవరు? దేవుడు, ప్రియమైన దేవుని వల్లరా. కానీ రైతేం చేస్తాడో తెలుసా? నా పొలంలో మొలకలొచ్చినాయని కాలరు ఎగరేస్తాడనమాట. అర్థమవుతుందా? అంటే మనం ఎప్పుడు కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా మనము అతిశయపడకూడదు. గర్వింపబడకూడదు. ఆ గర్వం అనేది మనకి రాకూడదు ప్రియమైన దేవుని వల్లరా. చూడండి. తర్వాత చూడండి. యెషయా గ్రంథము ఇది ఇక్కడే ఉంచండి. హెచ్‌కేలు ఈ పేపర్ ఇలాగే ఉంచి యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12-17 వచనాలు చూడండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12-15 వచనం వరకు మనం ఒకసారి చూస్తే, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చించుదును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదికి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందుని అని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. చూసారా? అంటే అపవాది ఏం చేసింది? ఇదిగో దేవుని కంటే దేవుడు ఇదిగో ఇక్కడ ఉండమన్నాడు అనుకోండి. కానీ అపవాది ఏం చేస్తుంది? నేను ఇక్కడున్నను, ఈ ఇల్లెక్కి పైన కూర్చుంటానంటుంది. అర్థమవుతుందా? తర్వాత ఏం చేస్తుంది? అసలు నాకున్నటువంటి జ్ఞానం ఏంటి? నాకున్నటువంటి సౌందర్యానికి నేను ఇక్కడ కూర్చోవటం ఏంటి? ఇదిగో దేవుడితో సమానంగా దాని ప్రక్కన దేవుడు ఉన్నటువంటి ఆ యొక్క సింహాసనం పక్కన నేను కూడా ఒక సింహాసనం వేసుకొని కూర్చొని దేవుడితో సమానంగా చేసుకుంటాను అని ఏం చేస్తుంది అపవాది? ఆ దేవదూత హెచ్చించుకుంటుందన్నమాట. మొదట దేవదూత ఎలా ఉంది? యథార్థంగానే ఉందా? అప్పుడు అపవాదిగా ఏమన్నా మారిందా? దెయ్యంగా ఏమన్నా అయిందా? అంటే మనం ఏమనుకుంటామో తెలుసా? దెయ్యము అనంగాల్నే మనకున్నటువంటి ఆలోచనలు ఆ సినిమాలు చూసి సీరియల్స్‌లో గాని, సినిమాస్‌లో గాని, లేదంటే పెద్దలు గాని ఎవరైనా చెప్పిన మాటలు విని, ఇదిగో దెయ్యం అంటే ఇలా ఉంటదని ఒక భ్రమలో మనం ఏం చేస్తున్నాం? నివసిస్తున్నాం అన్నమాట. కానీ దెయ్యం అంటే అపవాదన్న అర్థం ఏంటో తెలుసా? దేవుడు మాటను ధిక్కరించి చెడు చేయటానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళందరూ కూడా సాతానుకు సంబంధించిన వాళ్ళే. అపవాదిగా మారినటువంటి వాళ్ళే. అర్థమవుతుందా? అలాగే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ యొక్క దేవదూత కూడా ఒకప్పుడు దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నటువంటి ఆ యొక్క దేవదూత, యథార్థంగా ఉన్నటువంటి ఆ యొక్క దేవదూత తనను తాను హెచ్చించుకొని ఏం చేస్తుంది? దేవుడితో సమానంగా చేసుకొని, దేవుడితో సమానంగా సింహాసనం వేసుకొని కూర్చోవాలనేటువంటి ఆలోచన దానికి కలిగిందనమాట. మరలా ఇక్కడికి రండి. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 17వ వచనం చదవండి. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటివి. చూసారా? చాలా మంది అందంగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారో తెలుసా?
దేవుడిచ్చినటువంటి మంచి జ్ఞానాన్ని ప్రక్కన పెట్టి వాళ్ళకి అందం ఉందనేటువంటి ఆ అందంతో వాళ్ళు ఏం చేస్తారు? పక్కన వాళ్ళని తక్కువగా చూసేటువంటి పరిస్థితులు కూడా చాలా మందిలో ఉన్నాయి. అంటే వారికి జ్ఞానం ఉన్నా సరే ఆ జ్ఞానాన్ని ఏం చేస్తున్నాయి? ఈ దేవదూతలు చెరుపుకుంటున్నాయి. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు చెప్పిన విధంగా బ్రతకాల్సినటువంటి ఆ యొక్క దేవదూతలు ఏం చేసినాయి? తనను తను హెచ్చించుకుందది. అది ప్రధానత్వంగా ఉన్నటువంటిది అది. దాని స్థితిని మార్చుకుంది. తన మనస్సు మార్చుకున్నది ఏమైంది? అపవాదిగా మారిపోయింది. మనం దాన్నే ఏమంటాం? దెయ్యము అంటాం అన్నమాట. తెలియక చాలా మంది ఏం చేస్తారో తెలుసా? ఈ దెయ్యం అనంగాల్నే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఈ లోక సంబంధమైనటువంటి అన్నీ తీసుకొచ్చి ఈ దెయ్యానికి ఆపాదిస్తాం. కానీ ఆ దెయ్యం అనేటువంటి క్రియలు వేరు. అయి మనం తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత చూడండి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7 నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చెయ్యవలెనని ఉండగా ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవకపోయిరి గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను గాక సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాగణ సర్పము పడద్రోయబడెను. చూసారా? అంటే అది ఏమైంది? పరలోకములో ఉన్నటువంటి ఆ యొక్క దేవదూతలు ఎప్పుడైతే తప్పు చేశారో, తప్పు చేసిన వెంటనే అక్కడ ఏం జరిగింది? యుద్ధం జరిగింది ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆ యుద్ధం జరిగిన తర్వాత ఆ యుద్ధంలో ఎవరు తనతో యుద్ధం చేసిందో ఒకసారి చూడండి. మిఖాల్ అయినటువంటి దేవదూత, ఆ దేవదూత వెనకమాల ఉన్నటువంటి సైన్యం ఏదైతే ఉందో, ఆ యొక్క అపవాదిగా మారినటువంటి దేవదూత, దాని వెనకమాల ఉన్నటువంటి సైన్యంతో యుద్ధం జరిగినప్పుడు, ఆ యుద్ధంలో ఆ యొక్క అపవాదిగా మారినటువంటి దూతలు ఓడిపోయినాయి అన్నమాట. ఓడిపోయిన వెంటనే అవి ఏమైనాయి? పడద్రోయబడ్డాయి. ఇందాక ఏం మాట్లాడుకున్నాం? పాతాళ లోకములో ఒక మూలకి పడద్రోయబడునని మనం మాట్లాడుకున్నామా లేదా? అంటే చూడండి పరలోకము నుండి డైరెక్ట్‌గా ఎక్కడికి వెళ్ళినయి అవి? పాతాళ లోకములో అగాధమైనటువంటి స్థలములో ఒక మూలకు పడద్రోయబడినటువంటి అవి మరలా దేవుడి దగ్గర పర్మిషన్ తెచ్చుకున్నాయి అవి. అర్థమవుతుందా? అంటే ఈ భూమిని నివాసయోగ్యమైనటువంటి స్థలంగా సిద్ధపరిచి, ఇందులో మానవుని సృజించి, ఆ మానవుడి దగ్గరికి ఎవరొచ్చారు? అపవాది వచ్చిందా లేదా? ఇది నిజమా అని అడిగిందా లేదా? అడిగిందా లేదా? అంటే పర్మిషన్ తెచ్చుకున్నయి అవి. ఓకేనా? అంటే ఇంక ముందు ముందు మాట్లాడుకుంటా పోతే మీకు అర్థమవుతుందనమాట. ఆ తర్వాత చదవండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక, ఇప్పుడు రక్షణయు, శక్తియు, రాజ్యమును మన దేవుని వాయెను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు, తామిచ్చిన సాక్ష్యం బట్టియు వానిని జయించి ఉన్నారు గాని, మరణము వరకు తాము తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. తర్వాత చూడండి 12. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి, సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడే మీ వద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పాను. ప్రపంచంలో ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రతి అల్లరికి కూడా కారణం ఎవరు? అపవాది. అపవాది దానికి ఏం చేస్తుందది? మనుషుల హృదయములో ఉన్నటువంటి ఆలోచనలను మార్చి,
తప్పు చేయటానికి అది ప్రేరణ కలిగించిద్ది. కానీ చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఇదిగో నాకు రాత్రిపూట 1 గంటకు వస్తుంటే ఒక తెల్లగా వెలుగు కనపడింది. అక్కడ నాకు దెయ్యం కనపడింది. నన్ను లిఫ్ట్ అడిగింది. అర్థమవుతుందా? నేను ఎక్కించుకున్నాను ఎవరో ఒక మనిషి అనుకోని, కొంత దూరం వెళ్ళిన తర్వాత నాకు బండి నడవట్లేదు బరువుగా ఉంది. ఇలాంటివి చెప్తారా లేదా? అర్థమవుతుందా? అంటే అలా మనం ఊహించుకున్నాం అన్నమాట. కానీ దాని ఒరిజినాలిటీ ఏంటో తెలుసా? దేవుని పిల్లలైనటువంటి మనము దేవునికి కాకుండా చేయటమే దాని పనన్నమాట. అలాంటి పరిస్థితిలో ఏం చేస్తుందంటే ఈ యొక్క అపవాది ఇదిగో తనకు సమయము కొంచెమే ఉన్నదని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. బహు క్రోధము కలిగి అందరిని మోసపుచ్చాలని ఏం చేస్తుంది? ప్రయత్నం చేస్తుంది. దాని ప్రయత్నం సఫలం అవుతుంది. కానీ ఇదిగో మరి యేసుక్రీస్తు వారు చూపించినటువంటి మార్గంలో మనం నడుస్తా కూడా ఈ సువార్త ప్రకటనలో క్రీస్తు మరణ పునరుద్ధాన్ని ప్రకటించే వారి మనం మాత్రం ఏమవుతున్నాం? నీరసించిపోయేటువంటి పరిస్థితికి వెళ్తున్నాం అనమాట. అంటే సమయము కొంచెమే ఉన్నదని దానికి అర్థమయ్యింది కానీ మనకు మాత్రం మనకు కూడా సమయం అంతకంటే ఇంకా తక్కువ ఉందన్న విషయం మనకు అర్థమవుతుందా? అర్థం కావట్లేదు ప్రియమైన దేవుని వల్లరా. తర్వాత చూడండి లూకాసు వార్త 10వ అధ్యాయము 17, 18 వచనాలు చదివితే లూకా గారు రాసిన సువార్త ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి ప్రభువా దెయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుచున్నవి గనక చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించడని వారితో చెప్పెను. అంటే అర్థం ఏంటి? ఇదిగో యేసుక్రీస్తు వారికి 70 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది గాక మనం ఏమనుకుంటాం? ఎంతమంది ఉన్నారనుకుంటున్నాం? 12 మంది అనుకుంటున్నాం గదా! కానీ 12 మంది అపోస్తులుగా దేవుడు ఎన్నుకున్నాడు. శిష్యులు మాత్రం 70 మంది ఉన్నారు. ఏ ప్రాంతానికి సువార్త చెప్పాలన్నా ముందు ఏం చేస్తారో తెలుసా యేసుక్రీస్తు వారు? ఇదిగో ఈ 70 మంది శిష్యుల్లో కొంతమందిని పంపించి అక్కడ అన్ని కూడా సమకూర్చడానికి వీరిని ఏర్పాటు చేసుకుంటున్నాడన్నమాట. అలాంటి పరిస్థితిలో 70 మంది శిష్యులు ఏం చేశారు? సంతోషంతో తిరిగి వచ్చారు. యేసుక్రీస్తు అని అంటున్నారు, ప్రభువా దెయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుచున్నవని చెప్పగా వాళ్ళు సంతోషంతోనే చెప్పారా లేదా? మరి దెయ్యములు వదిలిపోతున్నాయంటే ఒక మనిషికి పట్టినటువంటి దెయ్యం వదిలిపోతుందంటే అది సంతోషమే కదా! కానీ వెంటనే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో తెలుసా? ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటయో. అంటే ఇదిగో చూడండి సాతాను మెరుపు వలె ఆకాశం నుంచి పడింది ఏం చేస్తుందో తెలుసా? మనుషుల్ని భ్రమలో ఉంచేంతగా అది ఏం చేస్తుంది? మార్చేస్తుందన్నమాట. అందుకనే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో తెలుసా? పక్షవాయువు గలవాడిని తీసుకొచ్చారు. తీసుకువచ్చిన వెంటనే యేసుక్రీస్తు వారు ఏం చేయాలి? స్వస్థత చేయాలి. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? నీ పాపములు క్షమింపబడ్డాయి. నీ పరుపెత్తుకొని వెళ్ళిపోమంటున్నాడంటే ముందు పోవాల్సింది మనిషికి పాపమా? రోగమా? పాపం గదా! కానీ ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులు అందరూ కూడా చాలామంది, కొంతమంది కాదనుకో, చాలామంది యేసుక్రీస్తు వారిని నమ్ముకునేది ఎందుకో తెలుసా? పాపాలు పోవటానికి కాదు ప్రియమైన దేవుని వల్లరా. రోగాలు పోవటానికి, నూనె డబ్బాలు కొనుక్కొచ్చుకోవడానికి. అవునా? ఇన్ని వారాలు మేము వస్తామని మొక్కుకొని వాళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా? ఇదిగో వారికి ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి సమస్యలు, బాధలు లేదంటే ఇంకేదైనా ఉన్నటువంటి
ఆ యొక్క పరిస్థితులు అన్నీ కూడా సమకూర్చుకోవడానికి వాళ్ళు వెళ్తున్నారు కానీ, దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి, ఇదిగో నేను పాపంలో ఉన్నాను. నాకు పాప క్షమాపణ కావాలి. ఆ పాప క్షమాపణ కావాలంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడితే తప్ప మనకు పాప క్షమాపణ కలగదు అని మాత్రం చాలామంది అర్థం చేసుకున్నటువంటి పరిస్థితిలో ఉంటున్నారన్నమాట. ఇక్కడ అదే జరుగుతుంది. అందుకని అంటున్నాడు, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. ఒకవేళ ఈ యొక్క స్వస్థతలు జరిగినాయని, ఆ జరిగినటువంటి ఆనందంలో మీరుండిపోయి, రక్షణను ఒకవేళ నిర్లక్ష్యం చేస్తున్నారేమో జాగ్రత్త అంటున్నాడు. అర్థమవుతుందా? మనకు మాత్రం ఏం కావాలి? స్వస్థతే కావాలి. మరి పాపం? పాపం ఉంటే తర్వాత చూసుకోవచ్చును అనుకుంటున్నాం మనం మాత్రం. తర్వాత చూడండి. ఎలాంటి పరిస్థితులు ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం చదవండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. అంటే చూసారా? ఈ అపవాది తన తంత్రములతో మనుషుల్ని ఎలాగ మోసం చేస్తుందో, ఆ యొక్క సమస్యలు అన్నీ కూడా పరలోకంలో ఒకప్పుడు మంచిగా దేవుని ఎదుట భయము కలిగి, భక్తి కలిగి జీవించినటువంటి ఆ యొక్క దేవదూత, ఒక కెరూబు కేటగిరీలో ఉన్నటువంటి ఆ దేవదూత, ఒక ప్రధాన దేవదూతగా ఉన్నటువంటి ఆ దేవదూత, తన మనస్సును మార్చుకొని ఏం చేసింది? అక్కడ ఉన్నటువంటి కొన్ని దేవదూతల్ని తన వైపుకి త్రిప్పుకుందనమాట. అందుకనే ఆ యొక్క కెరూబు కేటగిరీలో ఉన్నటువంటి ఆ దేవదూత, దాని వెనకమాల ఉన్నటువంటి సైన్యంతో ఈ మెకాయిలు అనేటువంటి ఈయన ఏం చేశారు? యుద్ధం జరిగిందనమాట. ఆ యుద్ధంలో ఓడిపోయినప్పుడు ఈ భూమి మీద పడద్రోయబడినటువంటి దేవదూత ఒకటేనా? దాని వెనకమాల ఉన్నటువంటి సైన్యం అంతా కూడా పడదోయబడింది ప్రియమైన దేవుని వల్లరా. ఆ పడద్రోయబడిన తర్వాత శ్రమ ఎవరికి కలిగిద్ది? ఈ భూమికే కదా! అనే కదా! ఎప్పుడైతే అపవాది అవ్వమ్మ గారి దగ్గరకు వచ్చి మోసపుచ్చిందో, దేవుడు వెంటనే ఏం చేశాడు? ముందు ఎవరిని శపించాడు? భూమినే కదా! భూమిని శపించాడా లేదా? అంతకుముందు ఎప్పుడు కూడా ఈ భూమి మీద ముళ్ళ పొదలు గాని, గచ్చి పొదలు గాని లేవు. ఉన్నాయా? దేవుడు చేసిన సృష్టి అంతా కూడా ఆయన మంచిది అన్నాడు. ఎప్పుడైతే పాపము చేశారో, పాపము చేసిన వెంటనే ముందు ఈ భూమి అనేది ఏమైంది? శపింపబడింది. ఆ భూమిలో మనం పంట వేస్తామా? పంట వేసినప్పుడు మనం చక్కగా దున్నుకొని, నారైతే నారు నాటుకుంటాం, లేదంటే విత్తనాలు వేసుకుంటాం. మరి మిగిలిన మొక్కలు ఎందుకొస్తున్నాయి? అసలు మనం వేస్తున్నామా విత్తనాలు? వేయట్లేదు కదా! అంటే ఏమవుతుందో తెలుసా? ఈ భూమి శపింపబడింది. ఎవరి ద్వారా? ఎవరి వలన? అపవాది వలన ఈ భూమి శపింపబడింది. అదే అపవాది వలన అది అపవాదిగా మారిన తర్వాత ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రపంచంలో దేవుని పిల్లలైన మనం అందరిని కూడా అది ఏం చేస్తుంది? మోసపుచ్చటానికి ప్రయత్నం చేస్తుంది. మోసపుచ్చుతుంది అంతే. అందుకే అంటున్నాడు, అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి, సముద్రమా మీకు శ్రమ. అపవాది అనగా సాతాను తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? దేవుడిని గూర్చి మనం ఎంత తెలుసుకుంటున్నామో అర్థవుతుందా? మన శత్రువైనటువంటి అపవాది బలం కూడా మనం తెలుసుకోగలిగితే, మనం క్రైస్తవ్యంలోనే ఉన్నామా? దేవునిలోనే ఉన్నామా? లేదంటే దేవునిలో ఉన్నట్టుగా ఉండి లోకంలో మనం బ్రతుకుచున్నామా అనే విషయం మనకి అర్థమైపోతుందనమాట. అందుకనే ఎందుకు ఈ పాఠం చెప్తున్నామో తెలుసా? అపవాది తన కుయుక్తి చేత దేవుని పిల్లలైన మనం అందరినీ మోసపుచ్చుతుంది కాబట్టి, అది కుయుక్తి చేత మనల్ని ఎలా మోసపుచ్చుతుందో మనకు అర్థమైతే, ఆ మోసంలోకి మనం వెళ్ళకుండా ఉంటాం.
అసలు అర్థమే కాలేదనుకో, మనం దేవుడిలో ఉన్నట్టుగానే ఉంటాం. ఆ ఉన్నట్టమైనటువంటి భ్రమలో మనల్ని ఉంచేసి, మనల్ని దేవుడిలో లేకుండా అపవాది చేసేస్తున్న ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకే ఈ పాఠాన్ని మొదలుపెట్టాం. ఏంటది? దెయ్యం పుట్టుక. అర్థమైందా? ఈ దెయ్యం ఎప్పుడు పుట్టింది? ఎప్పుడు పుట్టింది? సరే ఎక్కడ పుట్టింది? దెయ్యాన్ని ఎవరు సృజించారు? దేవుడు సృజించాడా? దేవుడు దేవదూతలను సృజించాడు. దేవదూతల అన్నిటిలో ఒక ప్రధాన దూత అయినటువంటి ఈ యొక్క సాతానుగా మారినటువంటి దూత తన మనస్సును చెరుపుకొని అది అపవాదిగా మారింది. అదవుతుందా? అది దెయ్యంగా మారింది. ఆ మారినటువంటి ఆ యొక్క స్థితిని, పరిస్థితిని అలాగే తన మనసులో ఉంచుకొని అది సైన్యాన్ని పెంచుకొని దేవుడితోనే తిరుగుబాటు చేయాలన్నటువంటి ఆలోచన కలిగింది కాబట్టి దేవుడు వెంటనే మిఖాయిల్ అనేటువంటి ఒక ప్రధాన దేవదూతను పంపించి ఒక సైన్యాన్ని పంపించి యుద్ధం చేయించాడు. అవి ఓడిపోయిన తర్వాత పాతాళ లోకంలో వాటిని బంధించాడు. కొంత సమయం అది భూమి మీద వదలబడింది. ఆ వదలబడిన తర్వాత ఆ యొక్క ఏదైనా తోటలోకి వచ్చి మరి అమ్మమ్మ ఆదాములు ఇద్దరిని మోసపరచడానికి అవకాశం కలిగింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు యేసుక్రీస్తు వారి రెండో రాకడ వచ్చేంత వరకు ఈ అపవాదికి భూమి మీద పర్మిషన్ ఉంది. మనమేమో తల మీద బైబిల్ పెట్టి ఆ దెయ్యం పొమ్మంటే పోయిద్ది అది. ఎక్కడి నుంచి తెచ్చుకుంది పర్మిషన్ అది? దేవుడి దగ్గర నుంచి. నెత్తి మీద బైబిల్ పెడితే దెయ్యం పోదు. ఎలా పోయిద్ది? ఆ బైబిల్‌లో ఉన్నటువంటి లేఖనాలు ఏవైతే ఉన్నాయో, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, దేవుడు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఆ మాటలు మన హృదయంలోకి ఎప్పుడైతే వస్తాయో, అప్పుడు మనలో ఉన్నటువంటి ఆ యొక్క సాతాను, ఆ యొక్క దెయ్యము మనల్ని వదిలి వెళ్ళిపోతుంది ప్రియమైన దేవుని వల్లరా. కానీ మనం ఏం చేస్తున్నాం? మానసిక పరిస్థితి బాగానే వాళ్ళని చూసి, అవునా? వాళ్ళకేదో భయం వల్లో, స్ట్రెస్ వల్లో, కుటుంబంలో ఇబ్బందుల వల్లో, మానసిక పరిస్థితులు బాగాకుండా ఉండటం వల్ల వాళ్ళు అలా ఉంటే, ఇదిగో వాళ్ళకే దెయ్యం పట్టిందని వాళ్ళని దూరం పెట్టి, వాళ్ళకి కొన్ని మందులు వాడతా, కొన్ని చోట్ల చూయిస్తా, కొంత బాగు చేపిస్తా, అవునా? రకరకాలుగా వాళ్ళ చుట్టూ వాళ్ళని ఒక భ్రమలో ఉంచి, వాళ్ళకి దెయ్యం పట్టిందని మనం అనుకుంటున్నాం. కానీ అసలు దెయ్యం ఎవరికి పట్టిద్ది? ఎవరైతే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను పాటించకుండా తప్పు చేస్తున్నారో, తప్పు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దెయ్యం పట్టేసిన ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆ దెయ్యాన్ని వదిలించుకోవాలంటే మీరు మళ్ళా ఆదివారం రావాల్సిందే. అవునా కదా? ఎలా వదిలించుకుంటాం? ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా! దేవుని వాక్యము వినుట వలన, ఆ వాక్యాన్ని విశ్వసించడం వలన, ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవటం వల్ల, దాని వలన మనం పాపం చేయకుండా ఉండగలుగుతాం కాబట్టి, దేవుడి వాక్యం మనం పాపం చేయకుండా నిలబెట్టిద్ది కాబట్టి, అప్పుడు సాతాను మన హృదయంలో నుంచి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటదనమాట. అవునా? మనం ఇంటి చుట్టూ ఒక కుక్క తిరుగుతుందనుకోండి, 5 రోజులు అన్నం పెట్టలేదనుకో, ఇంకా అది అక్కడే ఉంటదా? ఉంటదా? ఉండదు ప్రియమైన దేవుని వల్లరా. ఎందుకంటే దానికి ఆకలైద్ది కదా! అది ఇంకొక ఇంటిని ఎతుక్కుంటదనమాట. అట్లాగే చాలామంది ఏం చేస్తారో తెలుసా? ఇదిగో 2 రోజులు బాగానే ఉంటారు. మూడో రోజు మరలా లోకంలోకెళ్ళిపోతారు. ఈ అపవాది చూసి చూసి బయటికి వెళ్ళిపోదాం అనుకునే టైంలో ఈడేం చేస్తున్నాడు మరలా లోకంలోకెళ్ళిపోతారు. ఆహా! ఈడు నా ఆధీనంలో ఉన్నాడు. నేను అనవసరంగా ఎళ్దాం అనుకుంటున్నానని చెప్పి మరలా అక్కడే స్థిరంగా సీటేసుకొని కూర్చుంటదనమాట. అర్థమవుతుందా? అలాగే ఈ దెయ్యం పుట్టుక గురించి తెలిసినటువంటి మనము, దాని మాయాజాలం ఏంటో మనము తెలుసుకోవాలి. దేవుడు దాని నుంచి ఎలా మనల్ని తొలగిపోమంటున్నాడో, జ్ఞానవంతులుగా మనల్ని ఎలా బ్రతకమంటున్నాడో, అపవాదికి చోటియ్యకుండా మన జీవితంలో మన బ్రతుకులు ఎలా ఉండాలనుకుంటున్నాడో, పాఠాలుగా మనం వారం వారం నేర్చుకుందాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా కన్న తండ్రి, నీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాము నాయన. నీ అపారమైన ప్రేమ చేత తండ్రి మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనములు తండ్రి.
మా తప్పులన్నిటిని క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి. మేము ఎందు నిమిత్తము తండ్రి ఈ లోకంలో మేము బ్రతికి ఉన్నాము నాయన. దానిని నెరవేర్చడానికి తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని నిలవపెట్టుకోమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. అలాగనైనా అపవాది ఎత్తుగడలను మేము తెలుసుకొని తండ్రి, నైనా మరి మేము లోకం వైపు చూడకుండా నాయన మీ వాక్యానికి మీ మాటలకు విలువనిచ్చే వారిగా ఉండటానికి సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఒక యుద్ధానికి వెళ్ళేటువంటి యుద్ధ వీరుడు తండ్రి, అవతల ఉన్నవారు బలమేంటో తెలుసుకోకుండా యుద్ధానికి వెళ్ళినప్పుడు తండ్రి, అది ఎంత ప్రమాదాన్ని దారితీస్తుందో నాయన మరి తెలుసుకున్నటువంటి మేము తండ్రి, మరి అపవాది ఎత్తుగడలు దానికి ఉన్నటువంటి శక్తినేదో మేము తెలుసుకొని తండ్రి, దానిని ఎలా జయించాలో మాకు నేర్పమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. మరి వచ్చే తండ్రి ఆదివారం రోజునైనా మంచి మాటలతో తండ్రి దాన్ని ఎదిరించగలిగినటువంటి శక్తిని మాకు దయచేస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. మీ వాక్యం ద్వారా మా జీవితాలు మార్చుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మా కుటుంబాలు కట్టబడడానికి సహాయం చేయండి నాయన. మా కుటుంబ పరిస్థితులు బాగుండటానికి సహాయం చేయండి తండ్రి. మానసిక పరిస్థితులు, శరీర సంబంధమైనటువంటి బలహీనతల నుంచి తండ్రి మా అందరికీ స్వస్థత కలగజేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. స్వస్థత ముఖ్యం కాదు కానీ నాయన, ముందు నాయన రక్షణ భాగ్యం తండ్రి. తర్వాత మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మాకు నాయన మీరు మాకు స్వస్థత కలగజేస్తారని, మా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా తండ్రి అనుకూలంగా మారుస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. మరి శబ్ద యంత్రం ద్వారా వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి హృదయాల్లో కూడా నాయన ఈ వాక్యం నింపుకొని తండ్రి, మనసు మార్చుకొని మీ సన్నిధిలో నాయ తండ్రి వారు నడవడానికి సహాయం చేయండి తండ్రి. మరి మంచి వాక్యాన్ని తండ్రి మరి దైవ సేవకులు ఎంతోమంది నాయన సువార్త ప్రకటిస్తున్నారు. వారందరం కూడా జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలు కూడా చల్లగా కాచి కాపాడిన తండ్రి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా నాయన మీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. ప్రతి విషయంలో తండ్రి వీరందరి కుటుంబాల మీద మీరు తండ్రి మీ కృపను అనుగ్రహించండి నాయన. మీ కాపుదల వారి కుటుంబాల మీద ఉంచండి తండ్రి. వారి కుటుంబాల్లో అనారోగ్య పరిస్థితులను ఆరోగ్యంగా మార్చమని ప్రాధాయపడుతున్నాం తండ్రి. రక్షణ భాగ్యాన్ని నాయన వదిలిపెట్టకుండా తండ్రి చక్కగా మీ వాక్యంలో ఎదగడానికి సహాయం చేయమని ప్రాధాయపడుతున్నాం తండ్రి. ఇంత గొప్ప ధన్యత మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. మీ వాక్యాన్ని విని వెళ్ళివారము కాకుండా నాయన వాక్యం విని హృదయంలో ఉంచుకొని మనసు మార్చుకొని తండ్రి మీ ఎదుట నమ్మకమైనటువంటి దాసురాండ్రా అనేటువంటి విధంగా మేము ఉండటానికి సహాయం చేయమని మా ప్రభువు మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి పుణ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.